కదా, మీరు కూడా రావాలని కోరుకుంటున్నారు. హోదా ఇస్తేనే తప్పించి మేము రాము అని చెప్పి వాళ్ళు భీష్మిచ్చి కూర్చున్నారు. ప్రజా సమస్యల మీద ఎవరో ఒకరు గలం ఇప్పాలి కదా. వాళ్ళు ఆ పట్టు మీద ఉంటే మీరు ఇది ఉంటే అసలు ఎందుకు ఈ వ్యవస్థలు ఉన్నట్టు, అసలు ఎందుకు వీళ్ళు గెలుస్తున్నట్లు? సార్, ముందుగా మీకు ప్యానల్ సభ్యులు ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో చంద్రబాబు నాయుడు గారిని అడ్రస్ చేస్తూ, నేను కానీ మీ దగ్గర నుంచి ఇంకో నలుగురిని కానీ లాగేశానంటే మీకున్న ప్రతిపక్ష హోదా కూడా పోతుంది అనేటువంటి మాట చెప్పారు. అంటే ఏంటి? ఆయన నెంబర్ అనేటువంటిది అవసరం, 10% అనేటువంటి దానిపైన అవసరం అనేటువంటి ఆలోచన ఆయనకు ఒక, అంటే అసెంబ్లీ ప్రొసీడింగ్స్ లో సహజంగా జరిగేటువంటి అన్ని అంశాలపైన అవగాహనతో చెప్పారు. సరే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ప్రతిపక్ష నాయకుడిగా అవకాశం ఎవరిచ్చారు? అసెంబ్లీకి సంబంధించిన స్పీకరు ఆ ఉండేటువంటి నెంబర్ని బట్టి ఆటోమేటిక్గా హక్కుగా వచ్చింది. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారికి 151 సీట్లు వచ్చినాయి కాబట్టి నేను ప్రతిపక్ష నాయకుడిగా కాదు, నాకు ముఖ్యమంత్రిగా ఇస్తేనే వస్తానని చంద్రబాబు నాయుడు గారు అనలా. నేను గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నాను, మళ్ళీ నాకు ముఖ్యమంత్రి సీట్ ఇవ్వండి, అప్పుడే నేను అసెంబ్లీకి వస్తాను అనలా. 20 మంది ఉన్నా, 23 మంది ఉన్నా, 21 మంది ఉన్నా, 19 మంది ఉన్నా అసెంబ్లీకి వెళ్ళి ప్రజల సమస్యల పైన పోరాటం చేశారు. అంతేకాదు, సరే ఓకే, చంద్రబాబు నాయుడు గారి పైన కాదు ఈ దద్దమ్మ మాటలు ఏంటండి? అసలు ఏం జరుగుతుంది? ఏం మెసేజ్ ఇస్తున్నారు? ఏమి ఇస్తున్నారు ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుదామండి. ఏంటిది? వాయిస్ రావట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు, అంటే అందరికీ తెలిసిందే, అచ్చెన్నాయుడు గారిని అడ్రస్ చేస్తూ పర్సనాలిటీ గురించి, బాడీ షేమ్ గురించి వాళ్ళ బాసు బొత్స సత్యనారాయణ గారి బాసు, వారి అధినాయకుడు ఏ విధంగా మాట్లాడాడో దానికి ఏమాత్రం తగ్గకుండా యాజ్ ఇట్ ఈజ్ గా బొత్స సత్యనారాయణ గారు కూడా అదే మాట్లాడారు. 5 సంవత్సరాల్లో ఒక్క డిఎస్సి ఉద్యోగం కూడా ఇవ్వకుండా, 5 సంవత్సరాల్లో ఒక్క నోటిఫికేషన్ ఇవ్వకుండా, ఊరికే ఈ రోజున 148 వినండి. ఇప్పుడు అవన్నీ కూడా మనం డిస్కస్ చేసిన, నేను అనేది ఏంటంటే ఎందుకు ఈ రకంగా మాట్లాడుతున్నారు? అదే ఏంటి? పాత వాళ్ళ హయాంలో ఉన్నప్పుడు వీడియో అదే జగన్మోహన్ రెడ్డి గారు ఏదో చూపిస్తున్నారు వీడియో. మీరు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఏమన్నారు? మనిషి పెరిగావు, ఇంత లావు ఉంటే సరిపోదు అని బాడీకి సంబంధించినటువంటి అంశాలకు సంబంధించి మాట్లాడారు కదా. ఏ విధంగా అయితే బొత్స గారు మాట్లాడారో అదే మాట మాట్లాడారు. సరే మాట్లాడారు. వినండి. కాదు, ఇప్పుడు మరి అది కట్ చేస్తే ఏమైంది? 11 వచ్చినాయి. ఇప్పుడు మీకు అన్ని కావాలా? రేపు ఇలాగే మా నాయకుడు గాని, మా సభ్యులు గాని బొత్స సత్యనారాయణ గారినో లేకపోతే ఇంకొకరినో, జగన్మోహన్ రెడ్డి గారినో వారి హైట్ గురించో వారి లావు గురించి ఏం మాట్లాడలేదు. 5 సంవత్సరాల పాటు మీరు యువతకి అన్యాయం చేశారు. ఒక్క డిఎస్సి నోటిఫికేషన్ కూడా ఇవ్వకుండా మీరు ప్రజల్ని ఇబ్బంది పెట్టారు, యువతకి అవకాశం లేకుండా చేశారు. పారదర్శకంగా చేసినటువంటి డిఎస్సి పైన విషం కక్కుతా ఉన్నారు. నెక్స్ట్ నోటిఫికేషన్ కి ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థుల్లో ఒక అనుమానాన్ని, గందరగోళాన్ని క్రియేట్ చేయటమే కాకుండా ఆల్రెడీ ఉద్యోగం చేసేటువంటి ఇవన్నీ కరెక్ట్ అంతేనా? ఎవరికాలు సమర్థించుకుంటారు అంతేనా? వాళ్ళు అప్పుడు అన్నారండి, ఈయన ఏమన్నారండి, ఈయన అన్న దాంట్లో పెద్ద తప్పు లేదండి, లేకపోతే ఆయన అన్న దాంట్లో తప్పు లేదండి, ఇదే డిస్కషన్. ఏమన్నారు? అచ్చెన్నాయుడు గారు ఏమన్నారు? వాళ్ళకు ఉండేటువంటి అవకాశంలో మీరు గూగుల్, మీ దగ్గర ఫోన్ ఉంది, గూగుల్లో దద్దమ్మ అంటే బూతు మాట కాదు, దానికి ఏం ఆన్సర్ వస్తుందో మీరు చూడండి. దీనికి చాలా గూగుల్లో కొట్టారు. గతంలో ఎంత పెద్ద గొడవలు. దత్తమ్మ అనేటువంటి మాటకి ఒక చిన్న బూతు అర్థం వచ్చినా సరే మీరు చెప్పండి, దానికి నేను క్షమాపణ చెప్తాను. కాదండి, ఎందుకు అలాంటి వ్యాఖ్యలు అంటున్నాను? కాసేపు సర్టిఫికేట్స్ రాంగ్ అంటారు, వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు? లేదా డబ్బులకు అమ్ముకున్నారు అంటారు. ఏమండి, లోకేష్ గారు డబ్బులకు అమ్ముకున్నారు. ఎట్లా అమ్ముకుంటారండి? అదే మాట మీద మీరు నిలబడతారా? మరి అలాంటప్పుడు ఇంకా 40 ఉద్యోగాలు ఎందుకని ఇంకా ఆపారు? మరి ఆ 40 కూడా అమ్ముకోవచ్చు కదా. నాగార్జున, మీ వెర్షన్ ఏంటండి? నమస్తే, మీ వెర్షన్ ఏంటి?